హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అనిశెట్టి సాయికుమార్ విరచిత అంశంగా చరిత్ర మలుపుల్లో తెలంగాణ సాయుధ నక్సల్బరీ పోరాటాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చరిత్ర మలుపుల్లో తెలంగాణ సాయుధ నక్సల్బరీ పోరాటాలు. ఇక వినండి. కాంగ్రెస్ పాలనలో నెలకొన్న ఈ దారుణమైన పరిస్థితులకు ముఖ్యంగా గ్రామీణ పేదలు, గిరిజన వర్గాలు ఇంకా ఎక్కువగా పీడనకు, అణచివేతకు గురయ్యారు. భూ సంస్కరణలు ఒక బూటకపు ప్రహసనంగా మిగిలాయి. ముందుగానే ప్రకటించడం వల్ల భూస్వాములకు కావలసినంత వెసులుబాటు దొరకటంతో భూమిని విభజించి బినామీల పేరిట అనేక విధాల సర్దుబాటు చేసుకొని 90% భూమిని పోకుండా కాపాడుకోగలిగారు. గతంలో రాజులకు, జమీందారులకు ఏజెంట్లుగా ఉన్న భూస్వాములు ఖద్దరు ధరించి, గాంధీ టోపీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అధికార పదవులు చేపట్టి తమ దోపిడీ పాలనను యథాతథంగా కొనసాగించారు. ఈ నక్సల్బరీ ఉద్యమానికి తెలంగాణ సాయుధ విప్లవ రైతాంగ పోరాటం ప్రేరణగా అనేక మంది విప్లవకారులు భిన్న సందర్భాల్లో వెల్లడించారు. తొలితరం నక్సల్బరీ ఉద్యమానికి మద్దతుగా పనిచేసిన అనేక మంది నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో కాకలు తీరినవారే కావటం గమనించాల్సిన అంశం. తెలంగాణలో 7వ నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతని పనుపున ప్రజలపై మారణకాండ సాగించిన రజాకార్ల గుంపు గ్రామీణ ప్రాంతాల్లో రజాకార్లకు అన్నీ సమకూర్చి ప్రజలపై పాశవిక దాడులకు పాల్పడ్డ హిందూ భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా కుల మత భేదాలు మాత్రమే కాకుండా ఆడ మగ తేడా కూడా లేకుండా 1946 నుంచి 1951 వరకు వీరోచితంగా పోరాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత సమూహాల నుంచి వచ్చిన అనేక మంది ఈ పోరాటంలో వీరోచితంగా ప్రాణాలు అర్పించారు. వెట్టిచాకిరీ నుంచి అయిందానికి కానిదానికి, దొరలకు దండగలు కట్టడాన్నించి, స్త్రీలపై జరిగే లైంగిక దాడుల నుంచి కాపాడుకోవడానికి సకల జనులు పోరాటంలో పాల్గొన్నారు. మహిళా దళాలు సైతం బారు తుపాకులను పేల్చడంలో శిక్షణ పొంది మగవారితో సమానంగా వీరోచితంగా పోరాడారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆంధ్ర మహాసభ రూపంలో మొదలై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరిగింది. కానీ ఈనాడు చరిత్రను వక్రీకరించి దాన్ని ఒక మతాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. దొడ్డి కొమరయ్య బలిదానంతో మొదలై సాయుధ పోరాటం ద్వారా భూస్వాములను గడీల నుంచి పారద్రోలి 4,000 గ్రామాలను విముక్తం చేసింది. 10 లక్షల ఎకరాలకు పైగా భూమి దున్నేవానికి భూమిని పంచారు. ఈ పోరాటంలో దాదాపు 5,000 మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది మట్టి మనుషుల ఉద్యమం. ఇందులో ప్రధానంగా శ్రామికులు, దళితులు, వృత్తి కులాల వారే ప్రధాన భాగస్వాములు. తెలంగాణలో భూస్వామ్య రజాకార్ల రాజరికాన్ని అంతమొందించడం పూర్తవుతున్న దశలో కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్య జరిపి నిజాం నుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంది. భూస్వాములు ప్రజలకు పంచిన భూమిని మిలిటరీ అండతో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమ కాలంలో
వీరోచిత పోరాటానికి నాయకత్వం వహించిన చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మగ్దం మొహిద్దీన్, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యం, హాసన్ నాసిర్ ఇటువంటి వారెందరో ఉన్నారు. వీరిలో పార్టీ నాయకత్వంలో ఉన్నవారు సాయుధ పోరాటం విరమించాలని నిర్ణయించారు. వీరి తప్పుడు నిర్ణయం ఫలితంగా ఉద్యమ ఫలాలు ప్రజల నోళ్ల నుంచి జారిపోయాయని కార్యకర్తలు అనేక మంది భావించారు. ఆ ఏడాదే కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలతో చీలిక ఏర్పడింది. సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనే వారు నాయకత్వంతో తీవ్రంగా విభేదించారు. నిన్నటి వరకు రజాకారులకు అన్నీ సమకూర్చి నిజాం రాజుకు గులాములుగా పనిచేసిన దొరలంతా తిరిగి గడీల్లో చేరి కద్దరు ధరించి కాంగ్రెస్ టోపీ పెట్టుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి కొత్త రూపంలో తమ ఆధిక్యాన్ని పాలనను కొనసాగించటం మొదలుపెట్టారు. దాశరథి రంగాచార్య తెలంగాణ ఉద్యమం విరమణ వరకు ఉన్న పరిస్థితులను జనపథం అనే నవల్లోనూ, సాయుధ పోరాట విరమణ అనంతర పరిణామాల్ని మోదుగ పూలు అనే నవల్లోనూ చక్కగా చిత్రీకరించాడు. కాంగ్రెస్ పాలన ఏర్పడి 2 దశాబ్దాలు గడిచాక కూడా దేశంలోని పేద వెనుకబడిన ప్రాంతాల్లో విపరీతమైన వడ్డీ రేట్లు, కౌలు రేట్లు, వెట్టి చాకిరీ మరింతగా పెరిగింది. భూమి లేని నిరుపేదలు భూస్వాముల పొలాల్లో పనిచేసి ఇచ్చినంత తెచ్చుకోవటం తప్ప నోరు తెరిచే వీలు లేదు. చిన్నకారు రైతులు ఏదో ఒక అవసరానికి భూస్వామి వద్ద అప్పు తీసుకొని వాళ్ళు వేసే చక్రవడ్డీ కట్టలేక ఆ అప్పు తీర్చడానికి మళ్ళా అప్పు చేసి అంతిమంగా తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని భూస్వామికి రాసి ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫలితంగా పేదవాడు మరింత పేదగా, ధనికుడు మరింత ధనవంతునిగా మారారు. అధికారికంగా ప్రకటించిన 1971 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 60% మందికి సెంటు భూమి లేదు. 35 వంతు భూమి కేవలం 4% మంది చేతిలో కేంద్రీకృతమై ఉంది. ఈ భూస్వాములు తమ భూమిని కౌలుకు ఇచ్చేవాళ్ళు. కౌలు రైతులైన దళితులు, సేవా కులాల వాళ్ళు, గిరిజనులు ఎవ్వరూ సొంత భూమి కలిగి ఉండడానికి వీలు లేదు. రాజ్య యంత్రాంగమంతా ప్రజాస్వామ్య విధానానికి భిన్నంగా అలవాటు పడ్డ పాత పద్ధతి ప్రకారం భూస్వాముల కొమ్ము కాస్తుండేది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని నగ్జల్బరీ, పన్సిద్వా, ఫసకిమా అనే 3 ప్రాంతాలు 3000 మైళ్ళ విస్తీర్ణంతో ప్రధానంగా గిరిజనులు నివసించే ప్రాంతాలు ఉండేవి. ఎక్కువ మంది సంతాల్ గిరిజనులు. అక్కడ అమలయ్యే అధియార్ పద్ధతి ప్రకారం జోతేదారులు, అదే పెద్ద భూస్వాములు, ఆ జోతేదారులు గిరిజనులకు భూముల్ని కౌలుకిచ్చేవారు. వారికి ఎడ్లు, నాగళ్ళు, విత్తనాలు అందించి వచ్చిన పంటలో కౌలు చేసిన కుటుంబానికి తిండి గింజలకు సరిపోయినంత కూడా మిగల్చకుండా పంట మొత్తం స్వాధీనం చేసుకునేవారు. ఏమాత్రం వివాదం వచ్చినా, ఇదేమి అన్యాయం అని ప్రశ్నించినా వారికి పొలంలో ప్రవేశం లేకుండా చేసి భౌతిక దాడులకు పాల్పడటం జరుగుతుండేది. గిరిజనులు ఎన్నో తరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై కూడా వారికి హక్కు ఉండేది కాదు. బెగుల్ కిషన్ అనే గిరిజన రైతును భూస్వామి అన్యాయంగా భూమి నుంచి వెళ్ళగొట్టాడు. అతను న్యాయస్థానానికి వెళ్ళి భూమిపై హక్కు సాధించుకున్నాడు. ఇందుకు కోపించిన భూస్వామి అతనిపై తన అనుచరులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటి వాతావరణం నిప్పు అంటితే పేలే బాంబులా ఉంది. చీలిన కమ్యూనిస్టు పార్టీలో, సిపిఎం పార్టీలో పనిచేస్తున్న చారు మజుందార్ సిద్ధాంతపరంగా మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వంతో విభేదించేవాడు. దేశంలో విప్లవ పరిస్థితులు ఏర్పడే వరకు విప్లవాన్ని వాయిదా వేయాలని తీర్మానించిన
మార్క్సిస్ట్ పార్టీ అభిప్రాయాలను విమర్శిస్తూ లెనిన్, మావో ఆలోచన విధానాల ఆధారంగా 8 సైద్ధాంతిక వ్యాసాలు రాశాడు చారు మజుందార్. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ముఖ్య నాయకులు జుగల్ సంతాల్, కాను సన్యాల్ తదితరులంతా కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వందలాది గిరిజన సంఘాలు ఏర్పాటు చేశారు. వీటిలో వేలాది మంది గిరిజన రైతులు సభ్యులుగా చేరారు. వీరంతా విల్లంబులు, బరిసెల వంటి సాంప్రదాయక ఆయుధాలు ధరించి రైతు సంఘాల పేరిట సంఘటితమయ్యారు. వీరిలో 20,000 మంది పూర్తికాలపు కార్యకర్తలుగా నమోదయ్యారు. సాయుధ గ్రామరక్షక దళాలుగా పరివర్తన చెందారు. పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 1967 ఏప్రిల్ 13న చారు మజుందార్ ఒక కీలక ఉపన్యాసం చేశాడు. ఆ సమావేశంలో పేద మధ్యతరగతి రైతుల పట్ల పార్టీ వైఖరి ఎట్లా ఉండాలనేది స్పష్టం చేశాడు. మనం ఎవరి వైపు ఉన్నాము అనేదే స్పష్టమైన అవగాహనతో ఉండాలి. మనం ఎల్లప్పుడూ భూమి లేని పేద రైతుల పక్షాన మాత్రమే నిలబడాలి. భూమి లేని నిరుపేదలకు, మధ్యతరగతి రైతాంగానికి ఘర్షణ ఏర్పడినప్పుడు మనం తప్పనిసరిగా పేద రైతులకు అండగా నిలబడి వారి తరపున పోరాడాలి. పెద్ద భూస్వాములకు, మధ్యతరగతి రైతాంగానికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు మాత్రం మధ్యతరగతి రైతాంగానికి మద్దతు ఇవ్వాలి. మనం నిరంతరం ధనిక భూస్వాములతో పోరాటం చేయకపోతే నిరుపేద రైతాంగపు నాయకత్వాన్ని ఏర్పరచలేమని, ఇలా జరిగితే తప్ప మధ్యతరగతి రైతాంగం మనతో కలవరు అని చెప్పాడు. ఇక నక్సల్బరీ నిప్పురవ్వ అంటుకుని ఎర్రని మంటల జ్వాలలై నిప్పులు విరజిమ్మటం మొదలైంది. రైతు సంఘం కార్యకర్తలు భూస్వాముల భవంతులపై దాడి చేసి తప్పుడు పద్ధతుల్లో తయారు చేసిన రుణపత్రాల్ని, తాకట్టు హామీ పత్రాల్ని కాల్చివేశారు. రుణాలు రద్దు చేసి రైతాంగానికి భూములు కేటాయించారు. క్రూరంగా ప్రవర్తించిన ధనిక భూస్వాములకు మరణశిక్ష విధించి వారి వద్ద ఉన్న తుపాకులు గుంజుకున్నారు. ఆ సంవత్సరం అనేక ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని విముక్తి ప్రాంతాలుగా ప్రకటించి గ్రామాల్లో సమాంతర పాలన ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటిపోతున్నదని గ్రహించిన ప్రభుత్వం మార్క్సిస్టు పార్టీకి చెందిన భూ సంస్కరణల శాఖ మంత్రి హరేకృష్ణ కొనార్ను సిలిగురికి పంపింది. అతను పార్టీలోని అసమ్మతి నాయకులను కలిసి చర్చించాడు. చట్ట వ్యతిరేక చర్యల్ని వెంటనే ఆపివేయాలని, రైతులంతా ప్రభుత్వ ఆధీనంలోని భూమిని పంచాల్సిందిగా విజ్ఞప్తులు ఇవ్వాలని, కాను సన్యాల్, జుగల్ సంతాల్తో సహా అందరూ లొంగిపోవాలని సూచించాడు. ఇందుకు కొందరు అంగీకరించినా సిపిఎంలో తిరుగుబాటుదారులుగా ఉన్న నాయకులు మాత్రం దీన్ని రెండో మాట లేకుండా తిరస్కరించారు. అదే పాత వలస చట్టాల పరిధిలో భూస్వామ్య వర్గాల ప్రయోజనాల్ని కాపాడే అదే రాజ్య యంత్రాంగంతో భూ సంస్కరణలు చేయడం జరగని పనిగా వారు భావించారు. మంత్రి హరేకృష్ణ కొనార్ కలకత్తా తిరిగి వెళ్ళగానే భూ సంస్కరణలు చేపడతామని తాను చెప్పిన మాటలు తప్పి అక్కడ సాయుధ పోలీసు బలగాలు దించాడు. భూస్వాములు ఇంకా గ్రామాల్లోనే ఉన్నందున వారు పోలీసులకు దారి చూపి ప్రజల్ని విచక్షణారహితంగా హత్యలు చేయిస్తారు. కాబట్టి ముందుగా భూస్వాముల్ని చంపడం ద్వారా వారు భయంతో పారిపోయేలా చేయాలని చారు మజుందార్ చెప్పాడు. ఈ దశలో పోలీసుల మీద దాడి మొదలు పెట్టాలని, దానివల్ల మాత్రమే వారు భయపడి దాడులకు తెగబడకుండా జాగ్రత్త పడతారని చెప్పాడు చారు మజుందార్. కొందరు పోలీసులు గాలింపు చర్యలకు వెళ్ళినప్పుడు 1967 మే 23వ తేదీన జరిగిన గిరిజనుల ప్రతిఘటన దాడిలో సోనం వాంగ్డీ అనే పోలీసు అధికారి మరణించాడు. ఇందుకు ప్రతీకారంగా రెండో రోజు మే 25న
పెద్ద సంఖ్యలో దాడికి దిగబడ్డ పోలీసులు నక్సల్బరీ గ్రామంలోకి ప్రవేశించారు. మగవాళ్ళు ఎవరూ కనపడకపోవటంతో ఒక గోడ చాటు నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 2 పసిపిల్లలతో సహా 8 మంది మహిళల్ని కాల్చి చంపారు. ఈ దాడి తర్వాత ప్రతిఘటన మరింత పెరిగింది. అనేక మంది గిరిజనుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసమే పోరాటం చేస్తున్నామని ధైర్యంగా జవాబిచ్చారు. మరో 4 రోజుల తర్వాత సిపిఎం బెంగాల్ శాఖ కంటి తుడుపు చర్యగా ఈ పోలీసు దాడుల్ని ఖండించింది. ఈ ఉద్యమం త్వరలోనే బెంగాల్లోని కళాశాల విద్యార్థులకు పాకింది. అధికార సిపిఎం పార్టీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ప్రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులతో సహా అనేక మందిని బహిష్కరించింది. వెనువెంటనే వారంతా కలకత్తాలోని రామ్మోహన్ గ్రంథాలయ సమావేశ మందిరంలో పెద్ద సంఖ్యలో కలిసి నక్సల్బరీ రైతాంగ పోరాట సహాయక సంఘం అనే దాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా 1967 జూన్ 27న బెంగాల్ అసెంబ్లీ ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ సమయంలో కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణచడానికి పూనుకుంది. ఈ స్థితిలో కొత్తగా కమ్యూనిస్టు విప్లవకారుల అఖిల భారత సమన్వయ సంఘం ఏర్పాటైంది. అప్పటికి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పాత్రికేయుడు సమంతా బెనర్జీ తను రాసిన ఇన్ ది వేక్ ఆఫ్ నక్సల్బరీ, అదే తెలుగులో నక్సల్బరీ వెలుగులో అనే దాని పేరిట కృష్ణమూర్తి దాన్ని అనువదించాడు. ఈ ఉద్యమ ప్రస్థానాన్ని అక్షరీకరించాడు. ఈ ఉద్యమం అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. నాటికి సిపిఎం పార్టీలో ఉన్నవారు, ఇదే పంథాలో పనిచేస్తున్నవారు అనేక మంది నక్సల్బరీ మార్గమే మా మార్గం అని నినదించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించిన వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అనే 2 ఉపాధ్యాయులు సిపిఎం పార్టీ సభ్యులు. నక్సల్బరీ ఉద్యమానికి సమాంతరంగా వీరు ఉద్దానంలో గిరిజనుల్ని ఏకం చేసి పోరాటాలు నిర్వహించారు. వీరు ప్రజల్లో ఎట్లా ఆత్మవిశ్వాసం కలిగించేది తెలియజెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతారు. ఉద్దానంలోని ఒక ప్రాంతంలో చెట్టు కింద గిరిజనులు వేసిన నులక మంచంపై కూర్చొని వెంపటాపు సత్యం వారికి రాజకీయాలు బోధిస్తున్నాడు. ఇంతలో స్థానిక భూస్వామి 4 బోయీలు మోస్తుండగా ఒక పల్లకి ఎక్కి అటుగా వచ్చాడు. భూస్వామి వస్తున్నాడంటే అక్కడి గిరిజనులు చెప్పులు వదిలి కండువా చంకన పెట్టుకొని చేతులు జోడించి వంగి నిలబడాలి. చుట్టూ ఉన్న గిరిజనులు అలాగే చేసి సత్యం వంక చూస్తూ అతనికి ఏమవుతుందోనని భయంగా కనపడ్డారు. తనను చూసి కనీసం లేవకుండా మంచం మీద కాలేసి కూర్చున్న చుట్ట తాగుతున్న సత్యాన్ని చూసి అవమానపడి కోపంతో మండిపడుతూ పల్లకి దిగి సత్యం దగ్గరికి వచ్చాడు ఆ భూస్వామి. వచ్చి రాగానే సత్యం ఆ భూస్వామి నడ్డి మీద ఎగిరి తన్నాడు. అతను బొక్కబోర్లా పడ్డాడు. భూస్వామి పాలేర్లు ముందుకు రాగా చుట్టూ ఉన్న గిరిజనులు సత్యానికి రక్షణగా ముందుకు వచ్చారు. మండుతున్న కళ్ళతో తమ వైపు చూస్తున్న సత్యం ముఖం చూడగానే కొండబారీడి భూస్వామి జీతగాళ్ళు వెనక్కి తగ్గారు. కాళ్ల దగ్గర పడి ఉన్న భూస్వామి చేత క్షమాపణ చెప్పించి బుద్ధిగా నడుచుకోమని హెచ్చరించి వదిలిపెట్టాడు సత్యం. దీంతో గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం చైతన్యం పెరిగి సత్యం నాయకత్వం మీద గురి ఏర్పడింది. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. మొడెంకల్ అనే చోట 1967 అక్టోబర్ 31న గిరిజన రైతాంగ కమ్యూనిస్టు పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
అన్ని ప్రాంతాల నుంచి ఆ సభకు వేలాదిగా గిరిజనులు తరలిరాసాగారు. తమ ప్రాబల్యానికి దెబ్బ కొట్టే గిరిజన చైతన్యాన్ని చూసి సహించలేని భూస్వాములు వారిపై దాడికి దిగారు. భూస్వాముల గుండాల్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడిన గిరిజన వీరులు కోరన్న, మంగన్నలు కాల్పుల్లో మరణించారు. ఈ సభలో వర్గశత్రువులైన భూస్వాముల్ని హతమార్చాలని ప్రజలంతా కోపోద్రేకంతో అట్టుడికిపోయారు. వీరి మరణంతో అక్కడ విప్లవం బద్దలైంది. ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, వసంతాడ రామలింగాచారి, పైలా వాసుదేవరావు, పంచాది కృష్ణమూర్తి, ఆయన భార్య పంచాది నిర్మల తదితరులు ఇక్కడి ఉద్యమ నాయకులు. వీరు కొత్తగా ఏర్పడ్డ కమ్యూనిస్టు విప్లవకారుల అఖిల భారత సమన్వయ సంఘంలో చేరారు. మైదాన ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం వ్యాపించింది. బొడ్డపాడు గ్రామంలో గుడి పూజారిగా పనిచేసే సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ చిన్నబాబు, దున్న అంకమ్మ ఇంకా అనేక మందితో కలిసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా పాటలు, ప్రదర్శనలతో జనాన్ని ఆకర్షించేవారు. ఈ ప్రదర్శనల్లో చిన్నబాబు అనే 14 ఏళ్ల బాలుడు ఆడవేషం వేసి జనాల్ని మెప్పించేవాడు. అనంతర కాలంలో ఎంతో చలాకీగా అందరికీ తలలో నాలుకలా మెలిగిన ఆ ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బోటకపు ఎన్కౌంటర్లో చంపారు. వీరు ముఖ్యంగా జముకు అనే వాయిద్యంతో జముకుల కథ ద్వారా ప్రజల్ని ఉత్తేజితులను చేసేవారు. ఆకలి మంటల కడుపులు కాలే అనాథలంతా లేవండోయ్ అంటూ కరువుదాడులు నిర్వహించి వందల వేల సంఖ్యలో కదిలిన జనసమూహాలు భూస్వాముల గరిసెల్లోని ధాన్యాన్ని పంచుకున్నారు. ప్రజాకంటకులుగా ఉన్న భూస్వాముల్ని హతమార్చారు. రుణపత్రాలు, తాకట్టు పత్రాలు మంటల్లో కాల్చివేశారు. పోడు భూములు స్వాధీనం చేసుకుని గిరిజన రైతాంగానికి పంచారు. చైనా ప్రభుత్వపు రేడియో పీకింగ్ మావో చూపిన దారిలో సాయుధ విప్లవ పోరాటం తొలి పంజా విసిరింది అని, నక్సల్బరీ వసంత మేఘం గర్జించింది అని వ్యాఖ్యానించింది. ఎన్ని చీలికలు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ భారత ఉపఖండం మొత్తం మీద అనేక ప్రాంతాలకు విస్తరించిన ఈ ఉద్యమంలో విప్లవకారులంతా ఆమోదించే ప్రధాన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఆంగ్లేయులు దేశాన్ని విడిచి వెళ్ళినప్పుడు జరిగింది అధికార మార్పిడి మాత్రమేనని, దోపిడీ, పీడన, ఆకలి, కన్నీళ్లు లేని ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న నూతన ప్రజాస్వామ్యాన్ని విప్లవ పోరాటం ద్వారానే సాధించుకోవాలని భావించారు. భారతదేశాన్ని అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశంగా సూత్రీకరించారు. దున్నేవానికే భూమి ఆ ప్రాతిపదికన వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే విప్లవం దీర్ఘకాల ప్రాతిపదికన కొనసాగించడం జరుగుతుంది. గెరిల్లా పోరాట పద్ధతిలో జరిపే సాయుధ పోరాటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇది భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక రూపంలో ఉంటుంది. చైనా తరహాలో మావో నడిపిన విధంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజపు సైద్ధాంతిక వెలుగులో ఉద్యమ నిర్మాణం జరగాలి. ముందుగా గ్రామీణ ప్రాంతాలను విముక్తం చేసి అంతిమంగా పట్టణాలను చుట్టుముట్టి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా పయనించాలి అనేది ప్రధాన సిద్ధాంతం. ప్రభుత్వం పాశవి కణచివేతకు సిద్ధమైంది. ఆంధ్ర పోలీసులు పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల తదితరులను ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఈ సమయానికి పశ్చిమ బెంగాల్లోని దేబ్రా, గోపి, వల్లభపూర్, బీహార్లోని మూసల్, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, కొన్ని ఇతర ప్రాంతాల్లో సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో 1968 మే 14న
తమిళనాడు, కేరళ, యూపీ, బీహార్, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరై అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సంఘం ఏర్పాటు చేశారు. ఇది చరిత్ర. ఇది ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధుల్లో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్యలు విభేదించి ఆంధ్ర విప్లవకారుల సమన్వయ సంఘం ఏర్పాటు చేశారు. అనంతరం లెనిన్ జయంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఏర్పాటు ప్రకటన 1968 మే 1వ తేదీన కలకత్తాలోని షాహిద్ మైదానంలో ఏర్పాటైన భారీ బహిరంగ సభలో జరిగింది. ఈ సమావేశాన్ని భగ్నం చేయడానికి సిపిఎం పెద్ద ఎత్తున కార్యకర్తల్ని రంగంలోకి దించడంతో ఇరు వర్గాలకి మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో షాహిద్ మైదానం రక్తంతో తడిచిపోయింది. తరువాత నాటి ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని సురక్షిత ప్రదేశమైన గుత్తికొండ బిలంలో చారు మజుందార్ హాజరైన రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి వంటి ప్రముఖ నాయకులు హాజరై ఉద్యమ స్వరూప స్వభావాలకు రూపకల్పన చేశారు. ఆనాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతూ ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీలు సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలుపుతుండగా ఈ విప్లవకారులు మాత్రం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. విప్లవకారుల్ని జైళ్లలో కుక్కి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం సత్యం, కైలాసం, పాణిగ్రాహి వంటి వారితో సహా 120 మందిపై పార్వతీపురం కుట్ర కేసు పెట్టింది. పెద్ద సైజులో దాదాపు 10 కిలోలు తూగే ఆ కుట్ర కేసు నేరారోపణ పత్రం, అదే ఛార్జ్ షీట్, వీరనారాయణ అనే పోలీస్ అధికారి సంతకం, ముద్ర, ఫ్యాసిమల్ దాంతో ఉంది. వాటిలో పోలీసులు విప్లవకారుల దినచర్యతో సహా తమకు దొరికిన ఏ చిన్న ఆధారాన్ని వదలకుండా నమోదు చేశారు. శ్రీకాకుళ ఉద్యమ ప్రథమ ఘట్టాన్ని వివరంగా నమోదు చేసే గ్రంథం రాయడానికి ఎవరైనా పూనుకుంటే ఈ నేరారోపణ పత్రం ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ఉద్యమ నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసములను అరెస్టు చేసి కురుపాం సమీపంలోని రంగమటియ కొండల్లో ఎన్కౌంటర్ చేసి చంపారు. వారి అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు కన్నీళ్లతో నివాళులు అర్పించారు. డాక్టర్ చాగంటి భాస్కర్రావు వంటి ఎందరో మేధావులు, విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలర్పించారు. వీరిలో చాలామంది ఎంతో సుఖంగా బ్రతికే జీవనాన్ని, ఉన్న ఆస్తిపాస్తుల్ని వదిలి త్యాగపూరితంగా అశేష జనసామాన్యపు హక్కుల కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తమ ప్రాణాలు ధారపోశారు. మైదాన ప్రాంతాలు, పట్టణాలలో కూడా చెదురుమదురుగా వర్గ శత్రు నిర్మూలన పేరిట కొన్ని ఘటనలు జరిగాయి. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో వేలాదిగా విప్లవోద్యమ కార్యకర్తలు, సానుభూతి పరులు, శ్రీశ్రీ, నగ్నముని వంటి వారితో సహా విప్లవ రచయితలు, మేధావులు జైలు పాలయ్యారు. వందలాది మందిని పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఎన్కౌంటర్ చేసి చంపారు. ఉద్యమం కొంతవరకు స్తబ్దతకు గురై క్రమంగా తెలంగాణలో ఉధృతంగా ఎగిసిపడింది. విప్లవకారుల్లో అధిక భాగం 1974 నుంచి 1980 వరకు సిపిఐ ఎంఎల్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో కొనసాగి 1980 ఏప్రిల్లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారుగా రూపాంతరం చెందటంతో ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. విప్లవ రచయితల సంఘం చాలా క్రియాశీలకంగా పనిచేసింది. శివసాగర్, అదే కేజీ సత్యమూర్తి, అటువంటి వారెందరో విప్లవకారులుగా ఉంటూనే భాష బతికినంత కాలం చిరస్థాయిగా ఉండే, గుండెలు రగిల్చే కవిత్వం రాశారు. రాడికల్ యూత్ లీగ్, రాడికల్ విద్యార్థి సంఘం చాలా పెద్ద ఎత్తున నిర్మాణమయ్యాయి. విప్లవ రచయితల సంఘం
జననాట్య మండలి వంటి సంస్థలు సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ ప్రజల్లో గొప్ప ప్రభావం చూపాయి. ఈ సమయంలోనే ఇందరవల్లి ఘటన జరిగింది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో 1981 ఏప్రిల్ 20వ తేదీన పీపుల్స్ వార్ భారీగా రైతు కూలీ మహాసభ తలపెట్టింది. సభకు వచ్చిన వేలాది మంది జనంపై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ప్రజలు సాంప్రదాయక ఆయుధాలతో పోలీసులపై తిరగబడ్డారు. దాంతో పోలీసులు మరింత విచక్షణ రహితంగా గిరిజనులపై తూటాలు పేల్చారు. ఆ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య తక్షణం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 13 మంది కాగా, నిజ నిర్ధారణ కమిటీ, పౌర హక్కుల సంఘం క్షేత్రస్థాయి పర్యటనలో వందల మంది పోలీస్ కాల్పుల్లో మరణించారు. ఈ సంఘటన పీపుల్స్ వార్ మరింత బలపట్టానికి ఆలంబనైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఊరూరా దీన్ని ఖండిస్తూ బహిరంగ సభలు జరిపారు. డాక్టర్ గురుకుల మిత్ర చైనా నుంచి వస్తూ తెచ్చిన హైషియా అనే విప్లవ చిత్రాన్ని ఇంద్రవెల్లి మృతుల సహాయార్థం బెనిఫిట్ షో కింద ప్రదర్శించి అనేక బహిరంగ సభలు జరిపారు. ఈ దశలోనే చారిత్రాత్మక ఉత్తర తెలంగాణకు విప్లవోద్యమం విస్తరించింది. తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా దక్షిణ తెలంగాణలోనే జరగడం వల్ల ఇక్కడి భూస్వామ్య వర్గంలో దోపిడీ విధానంలో కొంత మార్పు జరిగింది. కానీ ఉత్తర తెలంగాణలో భూస్వామ్య దోపిడీ విధానం యథాతథంగా కొనసాగే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో పన్ను వసూలుదారులుగా ఉన్న జాగీర్దారులు, దేశ్ముఖులు సాగుకు పనికి వచ్చే వందల వేల ఎకరాల భూమిని అక్రమ మార్గాల ద్వారా తమ ఆధీనంలో ఉంచుకొని ప్రజల్ని దోచుకునేవారు. కొద్దో గొప్ప భూమి ఉన్న చిన్న సన్నకారు రైతుల భూముల్ని కూడా అప్పులిచ్చో మరో రకంగానో తమ ఆధీనంలోకి తెచ్చుకునేవారు. వృత్తి కులాల వారు, వ్యవసాయం చేసుకునే సన్నకారు రైతులు, దళితులు వెట్టి చాకిరీ చేయవలసి రావడం, దారుణమైన కూలీ రేట్లు, భరించలేని వ్యవసాయ పన్నులు ఎదురు తిరిగిన వారు వెలి లేదా గ్రామ బహిష్కరణకు గురి కావటం సాధారణంగా మారింది. ఆ రోజుల్లో ప్రతి దళిత కుటుంబం నుంచి ఒకరు భూస్వామి ఇంటి పనులు, వ్యవసాయ పనుల కోసం తప్పనిసరిగా వెళ్ళాలి. అవివాహిత కన్యల్ని వారి ఇంటికి దాసీలుగా పంపాలి. ఈ కన్యల్ని వారి సొంతానికే కాకుండా వారి అతిథుల్ని లైంగికంగా తృప్తిపరిచేందుకు కూడా వాడుకునేవారు. ఏ మనిషికి కొంచెం కూడా ఆత్మగౌరవం ఉండేందుకు వీలు లేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎంఎల్ పార్టీలు బలంగా కుదురుకున్నాయి. విస్తృతిలో పీపుల్స్ వార్ గణనీయంగా ఉన్న జనశక్తి పార్టీ వారు కూడా చాలా చోట్ల ఉద్యమాలు నడిపారు. బీడీ కార్మికుల్లో జనశక్తి గ్రూపు నుంచి విస్తృతంగా పనిచేసిన నెల్లూరు నగరానికి చెందిన ఎన్వి కృష్ణయ్య సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇక్కడి పోరాటాల్లో గద్దర్ సారథ్యంలో విస్తరించిన జననాట్య మండలి ప్రజల్ని ఉత్తేజితం చేయడంలో కీలక పాత్ర వహించింది. రండిరో కూలన్న సంఘం బెడదాము, రండిరో కూలన్న సంగతేందో చూద్దాము, ఎన్నాళ్ళీ మాదిగ బతుకులు అంటూ ఇటువంటి పాటలతో ముఖ్యంగా దళిత కులాల వాడలు, వృత్తి కులాల వారి మధ్య పనిచేసింది ఆ జననాట్య మండలి. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘాలు గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం విస్తృతంగా జన సమీకరణకు దోహదపడింది. రైతు కూలీ సంఘం ప్రజల విశ్వాసాన్ని చొరగొని సాపేక్షంగా బలహీనమైన సామాజిక మద్దతు, సామాజిక సంబంధాలు ఉన్న భూస్వాములపై ప్రాథమికంగా ప్రజానీకాన్ని ఉద్యమీకరింపజేసింది. ముందుగా కూలీ రేట్ల పెంపు, దండగ కట్టడం మానడం, వెట్టి నిర్మూలనతో ప్రారంభమైన ఉద్యమం బలపడిన తర్వాత అప్పటి వరకు భూస్వాములు తమకు ఎదురు తిరిగిన వారిపై ప్రయోగించిన సామాజిక బహిష్కరణను తిరిగి వారిపైనే ప్రయోగించారు. దళిత కులాలు, చాకలి, మంగలి వంటి వృత్తి సేవా కులాల వారు భూస్వాములకు సేవలను తిరస్కరించి వెలివేశారు. ఈ సామాజిక బహిష్కరణ కేవలం భూస్వాముల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించడమే కాకుండా
భూస్వాముల రోజువారీ జీవితానికి కూడా తీవ్ర అసౌకర్యం కల్పించడం ద్వారా అద్భుతాలు సృష్టించింది. భూస్వాముల్ని ప్రజల మధ్య విచారించి హెచ్చరించడంతో మొదలై భూస్వాముల హింసకు వ్యతిరేకంగా వర్గ శత్రు నిర్మూలన పేరిట సాయుధ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం ఈ ఉద్యమాల్ని సామాజిక రాజకీయ అంశంగా చూడకుండా భూస్వామ్య వర్గాల కొమ్ము కాసి ఉత్తర తెలంగాణను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ఉద్యమంలో గొప్పగా చెప్పుకోవాల్సింది జగిత్యాల జైత్రయాత్ర. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1978 సెప్టెంబర్ 9న అసంఖ్యాక ప్రజానీకం లక్షల సంఖ్యలో విప్లవ నినాదాలతో కదం తొక్కారు. మావోయిస్టు పార్టీగా 2004లో మారిన తర్వాత ప్రభుత్వంతో బహిరంగ చర్చలకు హాజరైనప్పుడు అశేష ప్రజానీకం వారికి తమ ఆకాంక్షలను తెలియజేయడం, సాధారణ ప్రజానీకంలో వారికి ఉన్న ఆదరణను తెలియజేసింది. ఈ చర్చల సందర్భాన్ని మాత్రం ప్రభుత్వం బాగా ఉపయోగించుకొని అనేక మంది ఉద్యమకారుల్ని చంపేందుకు ఉపయోగించుకుంది. ఇన్ని దశాబ్దాల పోరాట వైఫల్యాలను అంచనా వేయడంలో ఉద్యమ నాయకత్వం విఫలమైందనే చెప్పాలి. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ వంటి సంస్థలు కొంతమేర అటవీ హక్కుల గుర్తింపు, ఏదొక మేర విద్య వైద్య సదుపాయాలు కల్పన, రోడ్ల నిర్మాణం తదితరాలు ఉద్యమ ఫలితమే. నేడు వివిధ రకాల సామాజిక సహాయ పథకాల కింద పేద ప్రజలకు ఇస్తున్న డబ్బు, ఇళ్ళు వంటి ఇటువంటివన్నీ కేవలం ఓట్ల కోసమే కాకుండా ప్రజల్లో అసంతృప్తిని అణచివేసేందుకేనని అర్థమవుతుంది. విద్యను ప్రైవేటీకరించడం వల్ల విద్యార్థుల్లో సామాజిక చింతన తగ్గిపోయింది. వర్తమానంలో వస్తున్న సాంకేతిక పురోభివృద్ధి, ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు, భూ వినియోగంలో వ్యవసాయ రంగానికి తగ్గుతున్న ప్రాధాన్యత, అనూహ్యంగా సేవారంగంలో విస్తరిస్తున్న ఉపాధి అవకాశాలు, వ్యవసాయ రంగంలో ఉపాధి పొందే వారి శాతం క్షీణత, ఇటువంటి అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వర్తమానంలో పిడివాదంగా మారిన నాగేటి చాళ్ల సిద్ధాంతాన్ని పునరాలోచించుకొని విశ్లేషించుకోవటంలో ఎంఎల్ పార్టీలు వైఫల్యం చెందినట్లు అర్థమవుతుంది. ఈ ఉద్యమాలన్నింటా ప్రధానంగా వివిధ గిరిజన, దళిత, ఉత్పత్తి, సేవా కులాలు పరోక్షంగా కొద్ది మేర ప్రయోజనం పొందాయి. ఉద్యమం ఏ రకమైన అంతరాలు లేకుండా పేద కులాల్ని ఏకం చేసి ఐకమత్యాన్ని నెలకొల్పింది. అయితే కుల సమస్యను ఎంఎల్ పార్టీలు ఏ రకమైన సిద్ధాంతపర ప్రాముఖ్యం ఉన్న అంశంగా చూడలేదు. అనంతర కాలాల్లో ఈ లోపం కూడా ఉద్యమంపై వ్యతిరేక ప్రభావం చూపిందనే చెప్పాలి అంటూ అనిశెట్టి సాయి కుమార్ విరచించి అందజేసినటువంటి చరిత్ర మలుపుల్లో తెలంగాణ సాయుధ నక్సల్బరీ పోరాటాలు అనేటువంటి అంశాన్ని చారిత్రకాంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.